హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే గోంగూర రైస్. పిల్లలు కొంతమంది గోంగూర తినని వాళ్ళకైతే ఇది ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అసలు రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోంగూర కూడా చాలా హెల్దీ కాబట్టి ఇలా చేసుకొని తినండి ఒకసారి. కర్రీ పప్పులో కాకుండా ఇలా రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పులిహోర లాగా కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా ఫ్రెష్ గోంగూరని తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ మీరు రైస్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు ఒక 2 కప్పుల రైస్కి 1 కప్పు ఇలా గోంగూర తురుము తీసుకుంటే సరిపోతుంది. ఇలా నేను గోంగూరని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం అది పోపు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ముందుగానే రైస్ పెట్టి పక్కన పెట్టుకోండి. రైస్ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈ రెసిపీ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇలా ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. వెల్లుల్లి ఇలా కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి ఇందులో ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా అవి గోలిన తర్వాత కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. పల్లీలు కూడా బాగా వేపుకోవాలి. ఇలా అన్నీ గోలిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం గరం మసాలా వేస్తాం కాబట్టి ఒకవేళ మీరు గరం మసాలా వేయొద్దు అనుకుంటే ఈ పోపులోనే మీరు బగారాకు సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇందులో వేసుకోవచ్చు. బగారాకు, పువ్వు అన్నీ వేసుకోవచ్చు. ఒకవేళ గరం మసాలా వేయొద్దు అనుకుంటే, లేదంటే లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పోపు గోలిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర తురుముని వేసుకొని బాగా కలపండి. గోంగూర మనకి అసలు మగ్గడానికి ఎక్కువ టైం తీసుకోదు. మనం వేసిన 2 మినిట్స్కే చాలా బాగా మగ్గిపోతుంది. ఇలా పోపు అంతా ఆకుకు పట్టేలా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే తొందరగా అడుగంటిపోతుంది. గోంగూర అనే కాదు, ఏ ఆకులోనైనా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి అవి అడగంటడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం ఆకు వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఈ పచ్చిమిర్చి కారం కూడా ఆకుకి బాగా పడుతుంది ఇలా కలపడం వల్ల. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇలా గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం కలిపి ఇంకా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోండి. పోపులో అందులో వేసి ఈ రైస్ అంతటికి ఆకు పేస్ట్ అంతా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టారంటే బాక్స్ ఖాళీ అవుతుంది. చూసారా ఎంత బాగుందో. టెక్స్చర్ కూడా మనం చూడ్డానికైనా చాలా బాగుంటుంది, తినడానికైనా టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఒకసారి ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.